ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము తెలియజేస్తాను. ఈరోజు ఒక అంశం మీద మాట్లాడని ఆశపడి ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం, మన రిలేషన్షిప్ ఎవరితో ఉంది, లేకపోతే ఎవరితో మనం సంభాషణ చేస్తూ ఉంటున్నాం. మన సంభాషణ చేసినప్పుడు మనకు దీవెనంగా ఉందా, మళ్ళీ ఆ ఒక్క సంభాషణ వల్ల మనకు ఆశీర్వాదాలు ఉన్నాయా, ఏమైనా బ్లెస్సింగ్స్ ఉన్నాయా మనం చూద్దాం. సో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి యుద్ధం అయిపోయినాక, యుద్ధం అంతా ముగించుకొని విజయం సాధించినాక ఒక గొప్ప వ్యక్తితో సహవాసం చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. మళ్ళీ ఆయన ఎవరితో సహవాసం చేస్తాడంటే మెల్కీజెడెక్తో సహవాసం చేస్తాడు. మళ్ళీ మెల్కీజెడెక్ ఎవరు అంటే మెల్కీజెడెక్ దేవుని యొక్క స్వభావం కలిగిన వ్యక్తి. మళ్ళీ పాత నిబంధనలో ఆదికాండంలో ఉన్నాడు, మళ్ళీ నూతన హెబ్రూ రాష్ట్ర పత్రిక అక్కడక్కడ మెన్షన్ అయి ఉన్నాడు మెల్కీజెడెక్ యొక్క విషయాలు. సో ప్రియమైన దేవుని సంఘం, మెల్కీజెడెక్ కూడా దేవునితో యేసుక్రీస్తుతో కూడా ఈ కంపారిజన్ ఉంటుందన్నమాట. సో కాబట్టి అబ్రహాము ఎంత బ్లెస్డ్ అంటే మెల్కీజెడెక్ కింగ్తో సహవాసం చేసే కృపను వస్తాడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే యుద్ధం గెలిచి సంతోషం ఉన్నప్పుడు. మళ్ళీ మెల్కీజెడెక్ గారు ఆయన ఏం చేస్తాడు, అబ్రహాంని కలుసుకొని మళ్ళీ మంచి విందు ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఆది కాండంలో 14 నుంచి 20 అక్కడే చదువుతాను. Then Melchizedek, king of Salem, brought out bread and wine. He was priest of God Most High, and he blessed Abraham, saying, Blessed be Abraham by God Most High, creator of heaven and earth, and blessed be God Most High, who delivered your enemies into your hand. ఎట్లా అంటున్నాడంటే ఆయన బ్లెస్ చేస్తున్నాడు, మళ్ళీ దేవుడు కూడా బ్లెస్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయన మెల్కీజెడెక్ గారు ఏమంటున్నాడంటే విజయం నీది కాదు అబ్రహాం, దేవుడు నీకు అనుగ్రహించినది. ఎవరు ఇచ్చినారంటే దేవుడు. కాబట్టి మళ్ళీ ఆయన ఏమనుకుంటారంటే నా ద్వారా వచ్చింది అనుకున్నాడు విజయం, కానీ దేవుని ద్వారా విజయం వచ్చిందని మెల్కీజెడెక్ ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. సో ప్రియమైన దేవుని సంఘం, మన జీవితంలో కూడా మనం చాలాసార్లు అనుకుంటాము ఈ విజయం నా వల్ల వచ్చింది, ఇవన్నీ నా వల్ల చేసుకున్న బలం శక్తి ద్వారా నా కుటుంబాన్ని పోషిస్తున్నా అని అనుకుంటాం. కానీ తప్పు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తము, దేవుని కాపుదల లేనిది మనము లేము ప్రియమైన దేవుని సంఘమా. సో కాబట్టి ఈ విషయాలు తెలియజేయడానికి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం. మన అబ్రహాం అయితే మెల్కీజెడెక్తో సహవాసం చేసుకొని నిజం తెలుసుకున్నాడు. మనం ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా మెల్కీజెడెక్ అబ్రహాంని బ్లెస్ చేస్తాడు, మళ్ళీ నీ దేవుని కూడా బ్లెస్ చేస్తున్నాడు. మళ్ళీ మనల్ని ఎవరైనా బ్లెస్ చేస్తున్నారా? ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాటలు మాట్లాడుతున్నారా? ప్రోత్సహించే మాటలు మాట్లాడుతున్నా ప్రేమ దేవుని సంఘమా, మనం ఆలోచించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు గమనించి మన ఆ సాహసం ద్వారా నువ్వు దీవెనలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. సో దేవుడు అట్టి కృప దేవుడు మీ అందరికీ, మీరు చేస్తున్న పనులలో, మీరు చేస్తున్న ప్రయాణంలో, చదువులో దేవుడు మీకు తోడై నిండుగాక. ఆమెన్. జీసస్ బ్లెస్ యూ.